ఇంకొకటి నేను వస్తున్నప్పుడు మీది బయట బోర్డు ఉంది కదా, మీ బోర్డు పక్కన బ్యాంక్ పేర్లు పెట్టున్నారు, ఏంటది? అవన్నీ కూడా మనం టైఅప్ అయిన బ్యాంక్స్ మేడం. ఎవరితో టైఅప్ అయిన బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాళ్ళ యొక్క అఫీషియల్ గా లోన్ డిపార్ట్మెంట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే లోన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారో బ్యాంకులో కూర్చున్న వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఈ ఆఫీస్ లోనే వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఏ ఒక్క స్టూడెంట్ అయినా ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని చెప్పి అబ్రాడ్ కి వెళ్ళి మాస్టర్స్ చదువుకునేటప్పుడు, అంటే ప్రతి ఒక్క పేరెంట్ కైనా ప్రతి ఒక్క స్టూడెంట్ కైనా బయట కంట్రీకి వెళ్లే ముందు వాళ్ళ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫైనాన్షియల్ బడ్జెట్ మనం ఎంత పెట్టుకోవాలా, ఇది మన దగ్గర నుంచి అవుద్దా లేదా, చేయలేమనుకుని చాలా మంది స్టూడెంట్స్ వెళ్దామని బాగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డబ్బులు కొంచెం ఇబ్బంది అయ్యి ఏంటంటే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం దాన్ని ఫస్ట్ స్టెప్ లోనే మన ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ దీనికి ఒక ఆన్సర్ ఇస్తాం మేడం. ఒక పేరెంట్ రాగానే ముందు మనం కల్పించేది బ్యాంక్ ఎంప్లాయీస్ ని కల్పిస్తాం డైరెక్ట్ గా. మన టీం ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ వీళ్ళందరూ ఏంటంటే మనం అరౌండ్ ఒక 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో టైఅప్ అయినాం. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. ఈ ఎడ్యుకేషన్ లోన్ లో నాట్ ఓన్లీ ఫర్ ద యూనివర్సిటీ ఫీజ్, ఈ ఎడ్యుకేషన్ లోన్ కవర్ అయ్యేది వచ్చేసి యూనివర్సిటీ ఫీజు కవర్ అవుతుంది, తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ కి కవర్ అవుతుంది, దానితో పాటు ఫ్లైట్ టికెట్ ఖర్చులో కవర్ అవుతుంది, అండ్ దానితో పాటు బుక్స్, స్టేషనరీ, లేదంటే ల్యాప్టాప్, లేకుంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కూడా కవర్ అవుతాయి.